అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర అన్న రచనను చదువుకుంటున్నాం. అత్యంత సహజమైన ఈ రచనలో ఉత్కంఠభరితమైన అసమర్థుని మేనమామ వృత్తాంతాన్ని ఆలకించండి. అద్భుతమైన జీవిత సత్యాలను ఆస్వాదించండి. ఇప్పుడు 3వ భాగపు కథలోకి. నాన్న, బయట నుంచి పరిగెత్తుకొచ్చి పిలిచింది పాప. పలికాడు సీతారామరావు. నీకోసం ఎవరో వచ్చారు, రానివ్వు. గదిలో కూర్చున్నారు, కూర్చోనివ్వు. రోజూ వస్తారే, ఎవరు? కుతూహలంగా అడిగాడు సీతారామరావు. మీ స్నేహితులు. స్నేహితులనే మాట వినేటప్పటికీ సీతారామరావు గబగబా గదిలోకి వెళ్ళాడు. సీతారామరావు స్నేహితులు మాట్లాడుకున్నారు. అసలు ప్రాణం అనేది ఎలా వచ్చింది అడిగాడు సీతారామరావు. అనాది పదార్థాలు 2, జడం, చైతన్యం అన్నారొకరు. చైతన్యం ముఖ్యం, ప్రపంచాన్ని ఆడించేది అదే అన్నారు ఒకరు. చైతన్యం శాశ్వతం, జడం అనేది పుడుతుంది గిట్టుతుంది అన్నారు మరొకరు. తప్పు, 2 అనాది పదార్థాలే అన్నారు మొదటివారు. జడం రూపం మారుస్తూ ఉంటుంది గనక అశాశ్వతంగా కనిపిస్తుంది. అది శాశ్వతమే. మనం మరణిస్తే శరీరాలు నశిస్తాయి. అంటే మట్టి మట్టిలో కలుస్తుంది, మట్టిగా ఉంటుంది. అందులోంచి మరొక రూపం పుట్టుకొస్తుంది. శరీరానికి శవానికి భేదం ఏమిటి అడిగాడు సీతారామరావు. ఒకదానికి చేతన శక్తి ఉంది, ఒకదానికి లేదు అన్నారు ఒకరు. ఏమైంది అడిగాడు సీతారామరావు. శరీరాన్ని విడిచిపోయింది అన్నారొకరు. ఎక్కడికి పోయింది? జీవాత్మ పరమాత్మలో కలిసింది. అయితే జడానికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా చైతన్యం ఉండడానికి వీలుందనేనా? ఎందుకు లేదు అన్నారొకరు. లేదు అన్నారొకరు. అసలు చైతన్యం అనేది వేరుగా ఉందని అనుకోవటం ఎందుకు అడిగాడు సీతారామరావు. లేకపోతే కదిలే వస్తువులు కదలకుండా ఎందుకు పోతాయో చెప్పలేం. మనిషి చావటం, బ్రతకటం ఎలా జరుగుతుందో చెప్పలేం. కారు కదిలేటప్పుడు ఏ చేతన శక్తి ప్రవేశించింది, ఆగినప్పుడు ఏ చేతన శక్తి పోయింది అని అడిగాడు సీతారామరావు. మీరన్నదే నిజం. మన వాళ్ళు చెప్పినవన్నీ పాత సిద్ధాంతాలు, తర్కానికి నిలబడవు. పదార్థం అనుక్షణం పరిణామం పొందుతూ ఉంటుంది. ఆ పరిణామంలో ఒక దశలో ప్రాణం వచ్చింది, అంతేగాని బయటనుంచి వచ్చింది లేదు, బయటకు పోయింది లేదు అన్నారు ఒకరు. ఎట్లా వచ్చింది? కారుకు మళ్ళేనే, కొన్నిటి కలయిక వల్ల. ఈ కలయికకు కారణం ఉందా అడిగాడు సీతారామరావు. లేదు అన్నారు అంతా ఏకగ్రీవంగా. సీతారామరావుకు కానీ అతని స్నేహితులకు కానీ భగవంతునిలో నమ్మకం లేదు. ప్రాణం ఒక ప్రయోజనాన్ని సాధించటానికి పుట్టిందా? లేదు. ఎందుకు పుట్టింది? నిర్నిమిత్తంగా పుట్టి పరిణామం చెందేదాని ఫలితం మనకు విదితం కదా. అసలు దానికే ప్రయోజనం లేనప్పుడు మన జీవితానికి ఆదర్శమని, ప్రయోజనమని ఎక్కడి నుంచి వస్తుంది? నిర్నిమిత్తంగా పుట్టాం అని తేల్చేశాడు సీతారామరావు. కాదు, మానవుడికి ఆలోచించుకునే శక్తి, ముందుకు చూసే శక్తి ఉంది. అందుకని తన జీవితానికి ఒక ఆదర్శం పెట్టుకుని ప్రయోజనయుక్తంగా చేసుకుంటాడు జీవితాన్ని అన్నారు ఒకరు. ఎందుకు? అంతా సుఖపట్టానికి. ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని బట్టి సుఖం, దుఃఖం అనేవి మానవ కల్పితాలే కదా. ఉద్రేకాలకే ఆనందపడటం, కొన్ని ఉద్రేకాలకు విచారించటం నేర్చుకున్నాం. మనం కావాలని తెచ్చిపెట్టుకున్న వీటికి ఇంత ఆర్భాటం దేనికి అన్నాడు సీతారామరావు. అయితే ఏం చేయమంటావు? ఏదో ఒకటి చెయ్యమనాలని కానీ చెయ్యాలని కానీ ఎక్కడుంది? ఏమీ చెయ్యనక్కర్లేదని మాత్రం ఎక్కడుంది అని అడిగారు ఒకరు. లేదు అన్నాడు సీతారామరావు. లేనప్పుడు ఏమీ చెయ్యనక్కర్లేదని ఎందుకు చెప్పటం? మానవుడు ఏదో ఒకటి చెయ్యాలని దురభిప్రాయపడుతున్నాడు గనక. మీరు నిరాశ వెదజల్లుతున్నారు అన్నారు ఒకరు. అవును,
మనిషికి పశువుకి అదే భేదం. పశువుకి ఆశ లేదు, నిరాశ లేదు. మనిషికి రెండూ ఉన్నాయి అన్నాడు సీతారామారావు. ఇంతకీ తేలిందేమిటి? తేలటానికే ఉంది. మనం నిర్నిమిత్తంగా పుట్టాం. నిర్నిమిత్తంగా బ్రతకడానికి వీలుంటే బ్రతకటం, లేకపోతే చావటం అని ముగించాడు సీతారామారావు. అసమర్థుని మేనమామ. సీతారామారావు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికీ డ్రాయర్ మీద కవర్ ఒకటి ఉంది. అది తన మేనమామ రాసిన ఉత్తరం అని గ్రహించుకున్నాడు. అంతకుముందు 100 రూపాయలు కావాలని తను ఉత్తరం రాస్తే ఆయన జవాబు ఇవ్వలేదు. దానిమీద అతనికి మండి ఇంకొక ఉత్తరం రాశాడు. నాకు 100 రూపాయలు ఇవ్వడం అంటే ఇప్పుడు నీకు కష్టంగా ఉంది. ఒకప్పుడు నేను నీకు చేసిన సహాయం మర్చిపోయినట్టున్నావు. 40,000 బాకీకి 10 ఎకరాలు కట్టుకున్నాను. జ్ఞాపకం ఉందా? నాకు మళ్ళీ ఒకప్పుడు డబ్బు కావాల్సి వస్తే ఆ 10 ఎకరాలు 10,000కు నువ్వే కొనుక్కున్నావు. నువ్వు చేసిన పనులు నాకు తెలియక ఊరుకోలేదు. పొలం అమ్మి పెట్టమని నేను నీకు ఉత్తరం రాస్తే ఎవ్వరూ మొగ్గి రావటం లేదని, ధరలు పడిపోయినాయని ఆ వంక ఈ వంక చెప్పి 1,500 ఖరీదు చేసే ఎకరం 1,000 రూపాయలకు కొనుక్కున్నావు. అన్నీ నాకు తెలుసు. ఎందుకులే, తింటే తిన్నాడులే అని ఊరుకున్నాను. నీకు ఇంత సహాయం చేసినా కాస్త విశ్వాసమైనా చూపకపోయావు. నా డబ్బు ఇంత తిని నాకు ఇబ్బందిగా ఉందని రాస్తే 100 రూపాయలు పంపడం నీకు కష్టంగా ఉందా? ఈ మధ్య మా ఇంటికి కుక్క వచ్చింది. దానికి నాకు సంబంధం ఏమీ లేదు. ఏ జన్మలోనూ ఉండి ఉండదు. ఉంటే నీ ద్వారానే ఉండాలి. దానికి ఒక పూట అన్నం వేశాను. అప్పట్నుంచి అన్నం పెట్టినా పెట్టకపోయినా రోజూ వస్తూ ఉంటుంది. రాత్రిపూట ఇల్లు కాపలా కాస్తుంటుంది. కుక్క విశ్వాసం గల జంతువు. నీకిచ్చిన డబ్బుకి ఎన్ని కుక్కలు వచ్చేవా అని ఆలోచిస్తున్నా ప్రస్తుతం. ఇది మేనమామకి వ్రాసిన ఉత్తరం సారాంశం. ఆ ఉత్తరానికి మేనమామ రాసిన జవాబు ఆ కవరు. అది చూడగానే సీతారామారావు మిక్కిలి కుతూహలంతో తీసుకుని చించాడు. తన ఉత్తరంతో మేనమామకి బుద్ధి వచ్చి ఉంటుందనుకున్నాడు. తను తెలివి తక్కువ వల్ల కాక మంచితనం వల్లే అతనికి సహాయం చేశానని తెలిసి ఉంటుంది. ఇన్నాళ్ళు మోసం చేశానని మురుసుకుంటూ ఉండి ఉంటాడు. తన ఉత్తరం అతని రోగం కుదుర్చి ఉంటుంది అనుకున్నాడు. క్షమించవలసిందని బ్రతిమాలుతూ రాసుంటాడు. తప్పకుండా 100 రూపాయలు మనీ ఆర్డర్ చేసి ఉంటాడు. ఉత్తరం కంటే మనీ ఆర్డరు ఒకరోజు ఆలస్యంగా వస్తుందిగా. ఇలా ఆలోచిస్తూ ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు. ఉత్తరం చాలా పెద్ద ఉత్తరం. మేనమామ ఇలా రాశాడు. నాయనా, నీ ఉత్తరం అందింది. ఇంతకు పూర్వం నువ్వు 100 రూపాయల కోసం వ్రాసిన ఉత్తరం కూడా అందింది. నీకు 100 రూపాయలు పంపటం ఇష్టం లేకపోవడం వల్ల జవాబు వ్రాయటం అనవసరమని ఊరుకున్నాను. నీ రెండో ఉత్తరం ఇవాళే అందింది. నీ మనసులో ఉన్న ఉద్దేశాలను బయటకు వచ్చినందుకు చాలా సంతోషించాను. నా మనసులో ఉన్న ఉద్దేశాలను చెప్పుకోవటానికి అవకాశం ఇచ్చాడు. నేను నీ విషయం చాలా రోజుల నుంచి కనిపెడుతూనే ఉన్నాను. నీ తండ్రి తాత విషయం కూడా నేను పూర్తిగా ఎరుగుదును. మొత్తం మీద మీ కుటుంబంలో ఒక దుర్గుణం ఉంది. మీది ప్రత్యేక సృష్టి అని, మిగిలిన వాళ్లకంటే గొప్పవాళ్ళమని అనుకుంటారు. 10 మంది చేత పొగిడించుకోవాలనే వాంఛ మీ అందరికీ ఉంది. ఆ వాంఛ తీర్చుకోవడానికి మీ కుటుంబం కొన్ని మంచి పనులు, కొన్ని చెడు పనులు చేసింది. మీ దాతృత్వం వల్ల కొంతమందికి లాభించినా మీ స్వాతిశయం వల్ల కొంతమంది ఎంత బాధపడేవారో మీకు తెలియదు. నీ చిన్నతనంలో నీ తల్లి ఉన్నప్పుడు నేను మీ ఇంట్లో ఉండేవాణ్ణి. ఆస్తిపాస్తులు లెక్క చూసుకోవటం, జమా ఖర్చులు చూసుకోవటం, పొలం వెళ్ళి వ్యవసాయం చేయించుకోవటం, అజమాయిషి కనుక్కోవటం మీ నాన్నకు తాను చేయవలసిన పనులుగా కనబడేవి కాదు. కొందరు కష్టపడటానికి, కొందరు సుఖపడ్డానికి, జీవితంలో ఆనందం అనుభవించడానికి పుట్టారని మీ నాన్న అభిప్రాయం. మేము ఇటువంటి పనులకి బాగా పనికి వస్తాం అనే నమ్మకంతో నన్ను పిలిపించి మేనేజ్మెంటు ఒప్పచెప్పాడు. మేము మీ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి పడిన బాధలు, అనుభవించిన కష్టాలు ఇతరులకు తెలియవు. అప్పుడు మేం
అంటే మా కుటుంబం కొద్దిగా చిక్కుల్లో ఉండడం వల్ల, నా చెల్లెల్ని వివాహం చేసుకోవడం వల్లే నీ తండ్రి ఔదార్యం చూపాడని, ఇక నన్ను తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుని పోషించటం ఆయనకే తగిందని ఇతరులు అనుకునేవారు. కానీ మీ ఇంట్లో నేను పడ్డ సుఖం చచ్చి ఏ స్వర్గాన ఉందో నీ తల్లి ఆమెకు తెలుసు. మమ్మల్ని నీ తండ్రి ఎన్నడూ తనతో సమానంగా చూచేవాడు కాదు. మేము ఆయన కళ్ళకు ఎప్పుడూ పరాయి వాళ్ళంగానూ, తక్కువ వాళ్ళంగానూ, ఆయన మంచి మీద బ్రతుకుతున్న వాళ్ళంగానూ, నౌకర్లంగానూ కనిపించేవాళ్ళం. ఒక్క మాటతో, ఒక్క చూపుతో మేం తక్కువ వాళ్ళం అనే విషయం ఆయన అనుక్షణం జ్ఞాపకం చేస్తూనే ఉండేవాడు. ఇవన్నీ ఆయన తెలిసి చేశాడని నేను అనను. నా వంశం అనే అహంకారం ఆయనలో జీర్ణించుకుపోయి తెలియకుండానే చేశాడు. ఎట్లా చేస్తే ఏమి? పర్యవసానం కదా ముఖ్యం. పర్యవసానం రీత్యా మేం బాధపడ్డాం. ఒక్కసారైనా తన సహపంక్తిని నన్ను భోజనం చెయ్యనిచ్చాడేమో మీ వాళ్ళనడుగు. అనేక మంది చుట్టాలు వస్తుండేవాళ్ళు. వాళ్లతో కూర్చుని సరదాగా మాటలు చెప్పుకుంటూ అన్నం తినే ప్రాప్తం నాకెప్పుడూ లేదు. అప్పుడప్పుడు నేనే వాళ్లకు అన్నం వడ్డించవలసి వచ్చేది. నేను పళ్ళెం తీసుకోగానే చేతులు కడుక్కున్నావా అని అడిగేవాడు మీ నాన్న. ఆ మాటలో, ఆ మాట అడుగుతూ చూచే చూపులో ఎంత విషం, ఎంత అహంకారం, ఎంత పరుషత్వం ఉండేది. నా ఒళ్ళు భగ్గున భగ భగ మండేది. ఆ పళ్ళెం విసిరిపుచ్చుకొని మొహాన కొట్టి వెళ్ళిపోదామనిపించేది. మీ వాళ్ళంతా అన్నాలు ముగించుకునే వరకు మేము అన్నం తినే ప్రాప్తం లేదు. మీ వాళ్ళ భోజనాలైన తర్వాత, మీ మేనత్త కూడా భోజనం చేసిన తర్వాత వాళ్ళందరికీ తమలపాకులు ఇచ్చి అప్పుడు వచ్చేది నా చెల్లెలు నన్ను పిలవటానికి, ఏదో దొంగతనం చేస్తున్నట్టు భయపడుతూ. రాన్నయ్యా అని పిలుచుకుపోయి అన్నం పెట్టితే దాని ఇంట్లోనే అది దొంగ కావలసిన కర్మం పట్టింది. నేను మామూలుగా కంచంలో తినేవాణ్ణి. ఒకరోజు ఎందుకనో విస్తర్లో వడ్డించింది మీ అమ్మ. మీ నాన్న చూచి, విస్తరి కావలసి వచ్చిందే ఇక్కడికి వచ్చేటప్పటికీ అన్నాడు. ఆ రోజు మీ అమ్మ ఎంత ఏడ్చిందో నీకేం తెలుసు. మనం వెళ్దామన్నయ్యా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. నేనే ఇతరులకు తెలిస్తే నవ్వుతారని ఊరుకోబెట్టాను. అది మీ ఇంట్లో ఏం సుఖపడ్డది? అది ఏ రోజైనా పరిశుభ్రంగా ఉంటే మా ఇంటికి వచ్చి ఏని నేర్చుకున్నావే, పులిని చూచి నక్క వాత పెట్టుకొని పుచ్చి చచ్చిందట అనేది నీ మేనత్త. పనిపాట్లు చేసి మురికిగా ఉంటే పుట్టుకతో రావాలి గాని నేర్చుకుంటే వస్తాయా అనేది నీ మేనత్త. తన ఇంట్లో తానే పరాయిదానికి మళ్ళీ బతికింది నా చెల్లెలు. బ్రతికిన 4 రోజులు. బిచ్చగాడికి బిచ్చం వేయడానికి కానీ, ఎవరికైనా అన్నం పెట్టడానికి కానీ దాని ఇంట్లోనే దానికి చొరవలేదు. కూరలు ఏమి వండవలసింది నీ మేనత్తను అడిగి వండవలసిందే. నీ మేనత్త ఇటువంటిదో నీకు తెలుసుగా. అయినా ఆవిడ్నని ఏం ప్రయోజనం? మీ వంశంలో అందరికీ ఉన్న గుణమే ఆవిడికి ఉంది. ఆవిడ భర్తకి తగాదా ఎందుకొచ్చిందో నీకు తెలుసా? దానికి మీ నాన్నే కారణం. నా కుటుంబం గొప్పది, నీ కుటుంబం ఎందుకు పనికిమాలింది, నీకిచ్చి నా గొంతు కోశారు అని ఎప్పుడూ నానా మాటలు అంటూ ఉండేదట భర్తని. అతను ఏం చెప్పినా చేసేది కాదట. నేనెప్పుడైనా మా ఇంట్లో పనిచేసి ఎరుగుదునా అనేదట. మాట్లాడితే అలిగి మీ ఇంటికొచ్చి కూర్చునేదట. అతడేమన్నా అంటే వచ్చి మీ నాన్నకి చెప్పేది. మీ నాన్న వెళ్ళి అతన్ని నానా దుర్భాషలు ఆడి వచ్చేవాడు. ఆ రోజుల్లో అతనికి మీ మేనత్తతో పోట్లాడుతున్నా మీ నాన్నతో మాట్లాడుతున్నట్లు, మీ నాన్నతో పోట్లాడుతున్నట్లు ఉండేదట. అప్పుడప్పుడు పొరపాటున ఆమెను మీ నాన్న పేరే పెట్టి పిలిచేవాడుట. అతడు విసిగిపోయాడు. మీ మేనత్తతో కాపురం చేయలేకపోయాడు. ఒకరోజు మీ నాన్న తిడుతుంటే ఉండబట్టలేక, నేను పెళ్లి చేసుకుంది నిన్నా నీ చెల్లిల్నా అని అడిగేశాడు. నోర్మొయ్ అని గదమాయించాడు మీ నాన్న. ముందు చెప్పు, ఈ విషయం ఇవాళ తేలవలసిందే. నేను ఎవరితో కాపురం చేయాలో స్పష్టంగా తేలాలి అని నిగ్గదీశాడు నీ మేనత్త మొగుడు. నువ్వు ఎవ్వరితోనూ చెయ్యక్కర్లేదు అన్నాడు మీ నాన్న. ఎందుకని? నువ్వు ఎవ్వరినీ పెళ్లి చేసుకోలేదు అన్నాడు మీ నాన్న. నీ చెల్లెల్ని చేసుకుంది ఎవరు? నా చెల్లెలే నిన్ను చేసుకుంది. ఒక్క నీ చెల్లెలతోనే పోనివ్వకు. నువ్వు, నీ పితామహులు,
నీ అహంకారం అన్నీ కలిసి నన్ను పెళ్లి చేసుకుని భూతాలయ్యి నన్ను వేపుకు తింటున్నాయి, నా ప్రాణాలు తీస్తున్నాయి అని అరిచాడు నీ మేనత్త మొగుడు. అక్కడితో మీ నాన్న అనరాని మాటలన్నీ అని నా చెల్లెలు నా దగ్గరే ఉంటుంది అని నీ మేనత్తను తీసుకొచ్చాడు. తర్వాత కార్పణ్యాలు పెరిగినాయి. మళ్ళీ వాళ్ళు కలవటానికి నీ వంశగౌరవమే అడ్డొచ్చింది. తన వంశం మీద ఇంత దుర్భిమానం ఉన్న ఆడవాళ్ళు ఎక్కడైనా కాపురం చేస్తారా నాయనా? వంశపారంపర్యంగా వచ్చే ఆచారాలు, అలవాట్లు, అభిరుచులు, భావాలు అన్ని కుటుంబాల్లోనూ ఒకే రకంగా ఉండమంటే ఎట్లా ఉంటాయి? ఎదుటివాళ్ల భావాలంటే సానుభూతి ఉంటే కుదురుతుంది కానీ వాళ్ల సంస్కారం భిన్నంగా ఉంది గనక వాళ్ళని నీచంగా చూస్తుంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఎన్నాళ్ళు కాపురం చేయగలరు? నీ మేనత్త గతి ఇంతే అయింది. భర్తని విడిచిపెట్టినప్పటి నుంచి మీ ఇంట్లోనే ఉండేది. చిన్నప్పుడే భర్త వదిలిపెట్టడం మూలాన కోర్కెలు తీరక కోపం, అసూయ, ద్వేషం పెంచుకొని ఎప్పుడు రుసరుసలాడుతూ ఉండేది. ప్రతి వాళ్లతోనూ గిల్లి కజ్జా పెట్టుకుంటూ ఉండేది. మేమేమీ అనకపోయినా, మేము ఎంత ఒదిగి ఒదిగి బ్రతుకుతున్నా మీ నాన్నతో ఎప్పుడు ఏవేవో కొండేలు మా మీద చెప్తూనే ఉండేది. మీ నాన్న వచ్చి మా మీద అమలు చేసేవాడు. అమలు చేసినా పర్వాలేదు, తప్పు చేస్తే పెద్దవాడు, తాను చేసినా చెయ్యొచ్చు, మేం పడావచ్చు. కానీ ఆయన ఎంతసేపు నా చెల్లెలికి మీరు ఎదురు చెప్తారా అనేది. ఆమె తన చెల్లెలు, తను పుట్టిన వంశంలో పుట్టింది గనక గొప్పది. మేము పరాయి వంశంలో పుట్టాం కాబట్టి తక్కువ వాళ్ళం. ఆమెను మేము ఏమీ అనకూడదు. అనటం మీ వంతు, పడటం మా వంతు. ఇలా బ్రతికాం మీ ఇంట్లో. చివరికి నువ్వు మీ అమ్మ కడుపున పడ్డావు. మీ అమ్మ దిగులు తీరింది. మీ అమ్మకు మళ్ళీ పూర్వపు కళాకాంతులు వచ్చినాయి. తన కష్టాలన్నీ మర్చిపోయింది. నువ్వు పుట్టిన తర్వాత ఆమె మళ్ళీ కొత్త జన్మ ఎత్తినట్లు కనిపించేది. కానీ నువ్వు పెరిగి వస్తున్న కొద్దీ మీ అమ్మకు మళ్ళీ విచారం ప్రారంభమైంది. ఒకరోజు నాతో, వాడు మన వంటి వాడు కాదన్నాయి, అన్నీ వాళ్ళ నాన్న పోలికలే అని కన్నీరు పెట్టుకుంది. ఆమె ఆ మాట అన్న తర్వాత నేను నిన్ను శ్రద్ధగా పరిశీలించాను. ఆమె అన్నమాట నిజమే. నీలో అన్నీ మీ నాన్న లక్షణాలే కనిపించినాయి. అంత చిన్నతనంలో కూడా నువ్వు మీ నాన్నని అనుసరించటానికి ప్రయత్నిస్తూ ఉండేవాడివి. కుర్చీ ఎక్కి మీ నాన్న కూర్చున్నట్టు కూర్చొని కాలు ఆడిస్తూ ఉండేవాడివి. ఇంట్లోకొచ్చి మమ్మల్ని మీ నాన్నకు మళ్ళీ అవులు చేస్తూ ఉండేవాడివి. ఒక్కొక్కప్పుడు మీ నాన్న పిచ్చి చూపులు చూస్తుండేవాడు. ఎప్పుడో అకస్మాత్తుగా ఒక్క క్షణం నీకు ఆ చూపులే వచ్చేవి. మీ నాన్నకు మాట్లాడుతూ మధ్య మీసం కుడిచేత్తో దువ్వే అలవాటు ఉండేది. అంత చిన్నతనంలో కూడా నువ్వు అట్లాగే చేస్తుండేవాడివి. మీ వాళ్ళంతా నిన్ను చూచుకొని మురుసుకుంటూ ఉండేవాళ్ళు. పులి కడుపున పిల్లి పిల్ల పుడుతుందా అని మీ నాన్న నిన్ను చూచి గర్వంగా మీసం దువ్వేవాడు. అచ్చంగా వాళ్ళ నాన్నే అన్నాయి అని నాతో చాటుగా చెప్పుకుని నీ తల్లి కన్నీరు పెట్టుకునేది. అక్షరాల ఆమె భయపడినట్లే జరిగింది. తల్లి గనక రాబోయే అపాయాన్ని ముందే పసిగట్టింది. ఆమె అదృష్టవంతురాలు. నీవు పెద్దవాడయిన తర్వాత నీ జీవితం చూచి బాధపడకుండా దాటిపోయింది. నేను వచ్చేశాను. నీకొక అనుమానం రావచ్చు. మీ ఇంట్లో అంత కష్టంగా ఉన్నప్పుడు నేను అన్నాళ్ళు ఎందుకు ఉండవలసి వచ్చిందా అని. నా చెల్లెల కోసం ఉన్నాను. మీ ఇంటి పరిస్థితి చూచిన తర్వాత దాన్ని విడిచి ఉండటం ప్రమాదం అని బోధపడింది. నేను ఆమెతో పాటు మీ ఇంట్లో ఉండకపోతే ఆమె ఎక్కువ రోజులు బ్రతికేది కాదు. అందుకని అది ఉన్నంత వరకు అన్ని అవమానాలు సహించి అంటిపెట్టుకున్నాను. అనేకసార్లు మీ నాన్న చేతుల్లో, మీ మేనత్త చేతుల్లో నేను పడుతున్న అవమానాలు చూచి నువ్వు వెళ్ళిపో అన్నాయి, ఇక్కడుండొద్దు అని బ్రతిమాలేది నా చెల్లెలు. మరి నువ్వో అమ్మా, నాకు తప్పదు, నువ్వు ఉన్నన్నాళ్ళు నాకు తప్పదనుకుంటా అమ్మా అనేవాణ్ణి. నేను మీ ఇంట్లో ఉండడం నాకంటే మీ కుటుంబానికే ఎక్కువ లాభం. నేను అహర్నిశలు మీ పొలం మీద పనిచేశాను, చేయించాను. బాకీలు ఒక్క దమ్మిడి పోకుండా వసూలు చేశాను. కానీ ఏం లాభం? ఒక పక్క నేను రొమ్ములు పగలగొట్టుకుని డబ్బు కూడబెడుతుంటే మీ నాన్న కాలు మీద కాలు వేసుకుని తన చిత్తం వచ్చినట్లు ఖర్చు పెట్టేవాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది, నాకెందుకు వచ్చిన శ్రమ ఇది అని.
నేను ఎవరి కోసం కష్టపడుతున్నట్లు? అప్పుడు నా మనస్సు మారింది. ఇదంతా పాత చరిత్ర. ఇక నీ ఉత్తరంలోని విషయాలకొస్తాను. ప్రస్తుత విషయాలను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుందని పాత చరిత్ర చెప్పవలసి వచ్చింది. వేరే ఉద్దేశం ఏమీ లేదు. నేను దూరంగా ఉన్నా మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నీ ప్రవర్తన ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. నీవు నీ చుట్టూ చేర్చుకున్న వాళ్ళని బట్టి, పేరు కోసం నువ్వు పడే తాపత్రయాన్ని బట్టి ఆస్తి ఏమీ మిగల్చవని తెలుసుకున్నాను. ఆస్తి ఎట్లాగూ మిగల్చని వానికి అప్పు వడ్డీతో సహా ఇచ్చినందువల్ల ప్రయోజనం ఏమిటి? నేనే దండగ పడ్డాను తప్ప. మీ నాన్న ఉండగా ఒకసారి ఇటువంటి పొరపాటు చేశాను కాబట్టి ఈసారి ముందే జాగ్రత్త పడ్డాను. నిన్ను పిలుచుకొని బాకీ పరిష్కారం చేసుకున్నా. అప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది నీకు తెలిసిన విషయమే. నువ్వు మాత్రం నేను అనుకున్నట్లుగానే నీ తండ్రికి మళ్ళీనే 40,000 చేసే పొలం 10,000 కట్టుకుని నీ వంశగౌరవం నిలబెట్టావు. ఈ చుట్టుప్రక్కల అందరి చేత పొగడ్తలు పొందావు. కానీ నేను మాత్రం 10 ఎకరాలు ఊరికే దానం చేసినట్లే భావించుకున్నాను. నువ్వు వ్రాసిన ఉత్తరంలో 40,000కు గాను 10 ఎకరాలు కట్టుకుని నాకేమిటో సహాయం చేశానని వ్రాసావు. నువ్వు కొంచెం జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ బేరంతో నువ్వు నష్టపడ్డావో నేను నష్టపడ్డానో నీకే తెలుస్తుంది. ఆ రోజు మీ అత్త పిచ్చిదయ్యి నోరు జారింది, కానీ లేకపోతే మీ వంశగౌరవం నిలబెట్టడానికి ఏమీ ఇవ్వకుండానే చల్లబెట్టేవాణ్ణి. ఆ రోజే నీవు ఈ సహాయం పరాయి వాళ్ళకైనా చేస్తానని చెప్పావు. సంపాదించుకునే అవకాశం లేకపోయినా చేస్తానన్నావు. ఇక నీవు నాకు చేసిన సహాయం ఏమిటి నాయన? సహాయం చెయ్యటం నీకు వ్యసనం. నష్టపడుతూ ఇతరులకు సహాయం చేస్తున్నాననే ఆనందం కోసం చేస్తున్నట్టు నీ మాటలే స్పష్టపరుస్తున్నాయి. నీవు ఈ ఆనందం పొందటానికి నన్ను ఉపయోగించుకున్నావు. నీకు ఆనందం కలగటానికి నన్ను ఉపయోగించుకొని ఇప్పుడు నీకోసం అది చేశాను, నీకు విశ్వాసం లేదు అని నన్ను నిందించడంలో అర్థం ఉందా? అదీగాక ఒక ముఖ్యమైన సంగతి మనం విచారించవలసి ఉంది. ఈ 40,000 ఎవరివో తెలుసా? నీవు సంపాదించింది కాదు, నీ తండ్రి సంపాదించింది కాదు, మాది. నా చెల్లెలు వివాహానికి ఇచ్చిన డబ్బు వడ్డీ పెరిగి ఇంతదయింది. ఆమె వెళ్ళిపోయింది. మా డబ్బు మా దగ్గరే ఉంది. ఇక నువ్విచ్చింది ఎక్కడ? నేను పుచ్చుకుంది ఎక్కడ? మేనల్లుడివని పైగా నేనే నీకు 10 ఎకరాలు ఇచ్చాను. నా తల్లి డబ్బు నాది కాదా అంటావు. నీదే. ఆ డబ్బు దుర్వినియోగం చేయకపోతే నువ్వు ఉంచుకోని పక్షంలో అసలు మాది గనక మాకు ఉండటమే న్యాయం. అందులో ఈ డబ్బు మీ డబ్బు వంటిది కాదు నాయనా, కష్టార్జితం, చెమట ఓడ్చి తెలివి ఉపయోగించి సంపాదించిన డబ్బు. బాబూ, ఈ మధ్య నీ మామ వచ్చాడు. నీ పరిస్థితి, నీ ప్రవర్తన విపులంగా చెప్పాడు. నీ మీద ఎలాంటి ఆశ పెట్టుకోవద్దని, నీవు లేనట్లుగానే ప్రవర్తించవలసిందని జవాబు చెప్పాను. ఆయన కూడా నీ సంగతి ఆలోచించడం లేదు. నీ దగ్గర ఉంటే పిల్లలు కూడా చెడిపోతారేమో అని భయపడుతున్నాడు. కానీ పాపం ఏం చేస్తాడు? పిల్లల్ని తీసుకుని వచ్చేయమని చెప్తే కూతురు ఒప్పుకోలేదట. ఈ ప్రపంచంలోని విచిత్రాల్లో ఇదొకటి. మంచి ఆడవాళ్ళు నీలాంటి పురుషుల భార్యలే అవుతారు. ఒడిదుడుకుల జీవితంలో ఉన్న ఆనందం సాఫీగా జరగటంలో ఉండదు కాబోలు. వాళ్ళ నాన్న చెప్పినంతా విని, నిజమే నాన్న, నేను గాని వచ్చేస్తే ఆయన పని మరీ అధ్వాన్నంగా అవుతుంది. ఎట్లా జరగవలసిందో అట్లా జరగనివ్వు నాన్న అన్నదట నీ భార్య. ఎందుకమ్మా నీకింత అభిమానం? అతను సుఖపడడు, ఇతరులను సుఖపడనివ్వడు అన్నాడట నీ మామ. ఆయన చాలా గొప్పవాడు నాన్న. గొప్పవాళ్ల జీవితాలన్నీ అంతే. వాళ్ళని మామూలు మానవుల్ని కొలిచే బద్దతో కొలిస్తే అర్థం కాదు అన్నదట నీ భార్య. చూసావా, నీవు గొప్పవాడవట. నువ్వు నమ్మగలవా ఈ మాట? ఏం లాభం? నీలాంటి వాళ్ళ భార్యలు లేచిపోరు. నీలాంటి భర్తలు భార్యల్ని నీచంగా చూస్తారు. అందువల్ల వాళ్లకు ఆత్మవిశ్వాసం చస్తుంది. భర్తలను సుఖపెట్టడానికి ప్రయత్నించడమే వాళ్లకు జీవిత పరమావధి అవుతుంది. బానిస బ్రతుకుతో తృప్తి పడతారు. భర్తల వల్ల సుఖపడే భార్యల దృష్టి వేరు.
వాళ్ళకి తమ మీద తమకు చాలా సదభిప్రాయం ఏర్పడుతుంది. తమకు ఏ కష్టం కలిగినా తప్పు తమదే అనుకుంటారు. మరొకరైతే తమను ఎంత సుఖపెట్టేది ఊహించుకుంటారు, లేచిపోతారు. కానీ మనకు లేచిపోవడం తప్పు. బానిస బ్రతుకు బ్రతకటం గొప్ప. నీ భార్య నిన్ను విడిచిపెట్టదు. జీవిత పర్యంతం నీ చేతుల్లో కష్టాలు అనుభవిస్తూ నీతోనే ఉంటుంది. నీ గొప్పతనం చాటుతూ ఉంటుంది. నేను నిన్ను విడిచి ఊరుకున్నట్లే వాళ్ళ నాన్న ఆమెను విడిచి ఊరుకున్నాడు. నాయనా, నా దగ్గర డబ్బుంది, కానీ నేనివ్వను. అసలు నీకు డబ్బెందుకు? ముష్టి డబ్బు. డబ్బు లేకుండా వంశగౌరవం నిలబెట్టలేవు. మేము డబ్బు మనుషులం, మీరు కీర్తి మనుషులు. మీరు డబ్బు లేకపోయినా కీర్తి మీద బ్రతకగలరు. మాకది లేకపోతే జీవితమే లేదు. కుక్క విశ్వాసం గల జంతువు అని వ్రాసావు. కుక్కలంతే. నీకింకా అనుభవం తక్కువ, అందుకనే పెద్దలు కుక్క బుద్ధి అంటారు. చూస్తూ చూస్తూ కుక్క అవటానికి ఎవరు ఒప్పుకుంటారు? అందులో నేను మీ ఇంట్లో అన్నాళ్ళుండి మీ నుండి అంత జ్ఞానాన్ని పొంది అటువంటి పొరపాటు పని చేస్తానా? చెయ్యను. నాయనా, ఎవరి బలహీనతలకు, ఎవరి అజ్ఞానానికి వాళ్లే బాధలు పడాలి. నీ చర్యల ఫలితం నువ్వే అనుభవించాలి. ఇతరులని నిందించిన ప్రయోజనం ఏముంది? ఒకళ్ళని చూచి ఈర్ష్యపడ్డం, నీ కష్టాలకు ఇతరుల సంకుచిత స్వభావం కారణం అనుకోవటం, నీ బలహీనతలను, నీ పొరపాట్లను సమర్థించుకోవటానికి కారణాలు వెతకటం, నీ అసమర్థత మూలంగా వచ్చిన కోపానికి ఇతరులను గురిచెయ్యటం. నీ బోటి చదువుకున్నవాడు, విశాల హృదయుడు, కీర్తికాముడు చేయవలసిన పని కాదు. నీ వంశ ప్రతిష్టకు, నీ కుటుంబ గౌరవానికి భంగం. జీవిత ప్రవాహం ప్రచండ వేగంతో వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇదొక మహాసంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికి వాళ్లకు, అసమర్థులకు చోటు లేదు. టికెట్లిచ్చే కిటికీ దగ్గర జనం విరగబడి నేను ముందు టికెట్ తెచ్చుకోవాలంటే నేను ముందు తెచ్చుకోవాలని త్రొక్కిసలాడుతూ ఉంటారు చూడు. జీవిత సంగ్రామాన్ని తలుచుకున్నప్పుడల్లా ఆ దృశ్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది నాకు. ప్రతివాడు తను ముందు టికెట్ తెచ్చుకోవాలని తాపత్రయపడేవాడే గాని మిగిలిన వాళ్ల సంగతి ఏ ఒక్కడూ ఆలోచించడు. కాళ్ళు నలుగుతాయి, చొక్కాలు చిరుగుతాయి. ఒక్కడూ ఇలా చేయటం తప్పనుకోడు, చేయించుకోవడం అవమానం అనుకోడు. ప్రతివాడి దృష్టి టికెట్ మీదే. ఒకడు ఇనప పాదాలతో వస్తాడు. జనాన్ని కసాపిసా తొక్కుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్తాడు. అందరికంటే వెనుక వచ్చినా అందరికంటే ముందే టికెట్ తెచ్చుకుంటాడు. అసమర్థులు, భీరువులు ఆ సంఘర్షణలోకి దిగలేక దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు. వాళ్ళు రైలుకు వెళ్ళవలసిన వాళ్లే. వాళ్లకు టిక్కెట్టు కావలసిందే, కానీ అందుకు ప్రయత్నించలేరు. పైగా టిక్కెట్టు కోసం తాపత్రయపడే వాళ్ళని చూచి నీచులు, స్వార్థపరులు, మోసగాళ్ళు అని ఏమేమో అనుకుని తృప్తి పడతారు. వాళ్ళెవరన్నా గాని, వాళ్ళ స్వభావం ఎటువంటిదైనా గాని టిక్కెట్ దొరికేది వాళ్ళకే, రైలు అందేది వాళ్ళకే. రైలుకు వెళ్ళటం ముఖ్యమైనప్పుడు అందుకు అవసరమైన పనులన్నీ చేయవలసిందే. ఆ పనులన్నీ మంచి పనులే అవుతాయి. అలా చేయవలసిందే. వాళ్ళు వచ్చే పోయే వాళ్ళని చూస్తూ, టిక్కెట్లు తెచ్చుకునే వాళ్ళని చూసి ఈర్ష్యపడుతూ, రైలు వాళ్ళని విమర్శిస్తూ అలా నుంచోవలసిందే. తమ ఉన్నత భావాలు తమకుంటాయి. రైలు దారిన రైలు వెళ్తుంది. నాయనా, పెద్దవాణ్ణి చెప్తున్నాను, ఇక నాకు ఉత్తరాలు రాయొద్దు. నీ తెలివితేటలు ఉపయోగపడే చోటు చూసుకో. ఉత్తరం చదువుకునేటప్పటికీ సీతారామారావుకి అయోమయం పట్టుకుంది. ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. ఇంకొకసారి ఆ ఉత్తరం వంక చూడటానికే భయం వేసింది. ప్రతి అక్షరం బాకై అతని హృదయంలో గుచ్చుకుని బాధ పెట్టింది. తన మేనమామ తనంటే ఎంతో ప్రేమగా, అభిమానం చూపుతూ ఉండేవాడే. ఆ ప్రేమ, అభిమానం ఒట్టి నటనేనా? ఇన్నాళ్ళు ఇంత విషం హృదయంలో పెట్టుకుని దాచగలిగాడు తన మేనమామ. అసలు మనుషులంతా ఇంతేనా?
తన్ను పొగిడేవాళ్ళు, తనతో స్నేహం చేసేవాళ్ళు, తనంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి వేరు విధంగా నటించేవాళ్లేనా? ఇక ఎవరిని నమ్మేట్టు? ఎవరి మాట నిజం అనుకునేటట్టు? ఒకసారి తన మేనమామ ఇంటి వద్ద ఉండగా ఒక సంఘటన జరిగింది. అప్పటికే అతను ఆర్థికంగా ఇబ్బంది పడి మామ ఇవ్వవలసిన బాకీ కింద ఎకరాలు కట్టుకున్నందుకు పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. అప్పటికే కొంతమంది తన్ను చాటుమాటుగా అసమర్థుని క్రింద జమకట్టి హేళన చేస్తున్నారని తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, మీకు రాసి ఇచ్చింది ఉత్తర పొలం, మురుగు తగులుతుంది. ఎకరానికి ఏ 200 ఖర్చు పెడితే గాని బాగుపడదు. దక్షిణపు పొలం బంగారం తునక అన్నాడు వాళ్ళ మామ శూద్ర నౌకరు. అతనికి ఈ సంగతి తెలిసేటప్పటికీ కష్టం వేసింది. మాట వరుసకైనా తన మేనమామ ఈ మాట తనతో ఎప్పుడూ అనలేదు. ఆయనకు తను ఎంతో సహాయం చేశాడు కదా, తన్ను మోసం చేయాలని చూస్తాడా అని ఆలోచించాడు. మామయ్య రైతు గదా, ఇన్నాళ్ళు పొలం మరమ్మత్తు చేయించకుండా ఎందుకు ఊరుకున్నాడు అని అడిగాడు శూద్ర నౌకర్ని. ఏమోనండి, మిగిలిన పొలం అంటే పసిపిల్లను చూసినట్టు చూసేవారు. ఈ పొలం మాట ఎత్తేటప్పటికి కస్సుమని లేచేవారు. మరమ్మత్తు చేస్తే ఫలసాయం ఎక్కువ వచ్చేదిగా, రాకేమండి, మీరే చేసుకుంటారని ఊరుకున్నారేమో అన్నాడు శూద్ర నౌకరు. ఈ మాటకు సీతారామారావు స్తంభించిపోయాడు. చాలా కాలం నుంచి తన మేనమామ ఈ పొలం తనకు అంటగట్టి రుణ విముక్తి పొందాలని చూస్తున్నాడన్నమాట. ఎట్లాగూ తన ఇష్టం వచ్చిన ధరకు అంటగట్టగలనని ధైర్యంతో మరామత్తు చేయటం దండగా అనుకున్నాడన్నమాట. ఆ మేనమామ కోసం తనంత త్యాగానికి సిద్ధపడితే ఎంత నీచంగా ఆలోచించాడు తన మేనమామ అనుకున్నాడు సీతారామారావు. ఆ సాయంకాలం ఆ ఊరి కరణం కలిశాడు. కరణానికి తన మేనమామకి పచ్చిగడ్డి వేస్తే భగ్గున మండే అంత వైరం. కుశల ప్రశ్నలు అయిన తర్వాత, ఏమండి, ఉత్తరపు పొలం మీ మేనమామగారు మీకు బాకీ క్రింద కట్టినట్టున్నారు, ఎంతో మీకేమైనా జ్ఞాపకం ఉందా అని అడిగాడు. లేకే, 10 ఎకరాలు అన్నాడు తను. వ్రాయించుకునేటప్పుడు సర్వే చేయించారా అని అడిగాడు. అతనికి ఆ గొడవ తెలియదు. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. చేయించకుండా ఎందుకుంటారు? చేయించే ఉంటారనుకుంటాను అన్నాడు. అవునులేండి, చేయించకుండా ఎందుకుంటారు? మేనమామ మేనల్లుళ్ళ మధ్య అలాంటివి ఎందుకు జరుగుతావి గాని, మొన్న ఏదో సందర్భంలో లెక్కలు చూడవలసి వస్తే 9 ఎకరాల 10 సెంట్లేనని తేలింది. అందుకే ఊరికే సంగతి తెలుసుకుందామని అడిగాను అన్నాడు. అక్కడి నుంచి గ్రంథాలయానికి వెళ్ళాడు. అక్కడ చిరకాల స్నేహితుడొకడు కనిపిస్తే ఇద్దరూ కలిసి కాలోగట్టుకి షికారు వెళ్ళారు. అతను తన మేనమామ గురించి మరికొన్ని విషయాలు చెప్పాడు. అబ్బాయి, నా మాట విని నీ పొలం ఇంకెవ్వరికన్నా కౌలుకిచ్చి వెళ్ళు. నీ మేనమామ కింద ఉంటే నీకు దమ్మిడి రాదు. నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను, నా మాట విను అన్నాడు. ఎందుకని? కారణం చెప్పు. అలాగే చేద్దాం అన్నాడు అతను. స్నేహితుడు చెప్పాడు. తన మేనమామ మాట వినేవాళ్ళకి, ఇంట్లో ఏదొచ్చినా పనిచేసి పెట్టేవాళ్ళకి, ఊళ్ళో మద్దతుగా ఉండేవాళ్ళకి పొలం తక్కువ కౌలుకి ఇస్తున్నట్ట. వాళ్ళు చేలు బాగు చేసినా చెయ్యకపోయినా పట్టించుకోవటం లేదట. ప్రతి సంవత్సరం బకాయిలు పెట్టి సరిగ్గా వసూలు చేయటం లేదట. ఇటీవల 4 ఎకరాలు సొంతానికి తీసుకుని చెరుకు వేశాడట. చెరుకు సొంత చేలో వేసుకోకుండా తన చేలో వేసి కౌలు మాత్రం మామూలు కౌలే ఇస్తున్నట్ట. ధర తక్కువలో ఉండి డబ్బు అవసరమైతే తన ధాన్యం అమ్ముకొని తక్కువ ధరల లెక్క ప్రకారం డబ్బు పంపుతాడట. ఇలా తన మేనమామ తను చేసే మోసాలెన్నో చెప్పుకొచ్చాడు. అతను చెప్పే మాటలు వింటుంటే సీతారామారావు ఉడికిపోయాడు. డబ్బు నష్టపడ్డందుకు అతనికి దిగుల్లేదు, తనంతటివాడు మోసపోయాడే అనే చింత. స్నేహితుడు చెప్పిన మాటలు అతని హృదయాన్ని గాయపరిచినాయి. అతని కళ్లకు ప్రపంచమంతా తారుమారైనట్లు కనిపించింది. ఆలోచించుకుంటూ బాధపడుతూ తిరిగి మేనమామ ఇంటికొచ్చాడు. ఇంట్లో అడుగు పెట్టగానే అతని వైఖరిని కనిపెట్టి, ఏం బాబూ అలా ఉన్నావు అని అడిగింది అతని మేనత్త. అతడు తను విన్న సంగతులని చెప్పి, ఇది న్యాయమా అత్త అని అడిగాడు.
ఆమె భర్త మీద మండిపడి భర్త ఇంటికి రాగానే కస్సున లేచింది. కుర్రవాణ్ణి చేసి మోసం చేయటం భావ్యం కాదు అంది. వాడికి పెట్టవలసింది పోయి వాడి డబ్బు తింటమా అంది. వాడు అమాయకుడు, అర్భకుడు, మనం అడిగిన సహాయం చేశాడు. వాడిప్పుడు ఎంత క్షోభపడుతున్నాడో చూడండి. వాడి మనస్సు కష్టపెట్టడం మనకు శ్రేయస్కరం కాదు అంది. భర్త అన్నిటికీ ఏవేవో జవాబులు చెప్పాడు. మాటలు అనవసరం, గిట్టని వాళ్ళు అనేకం చెప్తారు. స్పష్టంగా దమ్మిడి దగ్గర నుంచి అకౌంట్ రాసే ఉంది, చూసుకోమను అని అకౌంట్ పుస్తకాలు ముందు వేశాడు. కానీ తాను చూసుకునేదేమిటి? తనకు డైరీ రాసుకునే అలవాటైతే ఉంది కానీ అకౌంట్ రాసుకునే అలవాట్లేదు. ఎంతెంత తీసుకున్నాడో జ్ఞాపకం లేదు. అకౌంటు ఎట్లా వెరిఫై చేయటం? మెదలకుండా కూర్చున్నాడు. చూడు అన్నాడు మేనమామ. ఏముంది చూడటానికి అన్నాడు సీతారామారావు. ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మి నీ డబ్బు తిన్నానంటివిగా. నీ తల్లి చచ్చిపోయిన తర్వాత ఈ పొలం కాపాడ్డానికి ఎన్ని తిప్పలు పడ్డానో నీకేం తెలుసు. ఊళ్ళో అవతల పార్టీ వాళ్ళని పట్టుకొని పొలం స్వాధీనం చేసుకోవాలని నీ తండ్రి ఎంత ప్రయత్నించాడో ఎవరినన్నా అడుగు. ఈ పొలం కూడా నీకెక్కడ లేకపోతుందో అని నేను నిలబడి నీ వాళ్ళందరికీ విరోధం అయ్యి కాపాడాను అన్నాడు మేనమామ. ఆ మాట నిజమే నాయనా, నీకోసం అనేక నిందలు మోశారు అన్నది మేనత్త. నేను కాదన్నానా అత్త అన్నాడు సీతారామారావు. మరెందుకీ గోలంతా? ఈరోజు మొదలుకొని నీ పొలం నువ్వే చూచుకో అన్నాడు మేనమామ. చాలేండి, ఇదొక బెదిరింపు. మీరు చూచిపెట్టకపోతే ఇక చూచేవాళ్ళు లేరనా? ఏదో ఊళ్ళో వాళ్ళు అడిగారని చెప్తే ఇంత రభస. రానాయన, ఆయనతో మనకెందుకు? మా నాయన వచ్చిన తర్వాత ఒక గారె ముక్కైనా వండలేదు. మధ్యాహ్నం చెయ్యాలి అని సీతారామారావుని లోపలికి తీసుకువెళ్ళి తలంటు పీట మీద కూర్చోబెట్టి పప్పు నీళ్లలో పోసింది. ఆ రోజు అత్త వంటి ఉత్తమరాలు లేదు అనుకున్నాడు సీతారామారావు. కానీ ఇప్పుడు ఆలోచించి చూస్తే అది అంతా కూడా కపట నాటకమే అనిపించింది. ఇద్దరూ కలిసే తన్ను మోసం చేశారు. రాత్రిళ్ళు ఎవ్వరు ఎట్లా మాట్లాడుకోవాలో కూడబలుక్కునేది, తెల్లవారి మాట్లాడేది. వెనక్కి చూసుకుని ఇదంతా ఆలోచించుకునేటప్పటికీ అతనికి రోషం వచ్చింది. ప్రపంచంలో ఉన్న ప్రతివాడు తన్ను మోసగిస్తూనే ఉన్నాడు. చదువుకోనివాడికి, తెలివి తక్కువ వాడికి, చవటకి అందరికీ తను లోకువే అనుకున్నాడు. తన మేనమామకి ఘాటైన ఉత్తరం రాయాలని కలం కాగితం తీసుకున్నాడు గాని ఏమని రాసేట్లు. ఆయన ఉత్తరానికి జవాబేముంది? తన మామ వెళ్ళి మేనమామతో మాట్లాడటం అతనికి మరీ మంటగా ఉంది. అయితే తనేం చేయగలడు? ఏమీ తోచక ఈ ప్రక్క బొమ్మ గీశాడు. పిల్లనిచ్చిన మామ మేనమామల కలయిక గురించి ఒక బొమ్మ గీశాడు. కుట్రా కుట్రా అని దానికి ఒక టైటిల్ పెట్టాడు. ఇక్కడితో గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర 3వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.